ఈ సెర్చ్ బాక్స్ రిలేటెడ్ సెర్చింగ్ అనేది మనం చేయాలన్నమాట. ఓకే, సెర్చ్ బాక్స్ రిలేటెడ్ మనకి మనకి సెర్చ్ చేయడానికి టెక్స్ట్ అనేది అలౌ చేస్తుందా లేదా. ఓకేనా, సెర్చ్ చేయడానికి టెక్స్ట్ అనేది అలౌ చేస్తుంది లేదా, అసలు ఆ టెక్స్ట్ ఫీల్డ్ అనేది మనకి ఎడిటబుల్ ఉందా లేదా. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు డ్రాప్ డౌన్ లో ఆటో సజెషన్స్ ఎన్ని వచ్చినాయి, 10 వచ్చినాయి కదా. ఓకే, సో రీసెంట్లీ సెర్చ్ ఆటో సజెషన్స్ బేస్డ్ ఆన్ ద లేటెస్ట్ టు బాటమ్. ఓకే, లేటెస్ట్ టు ప్రీవియస్ మనకి ఆ ప్రొడక్ట్స్ అనేవి ఆర్డర్లో ఆటో డిస్ప్లే అవుతున్నాయా లేదా సెర్చ్ బాక్స్లో క్లిక్ చేసినప్పుడు. అండ్ మనం ఇక్కడ ఏదైతే ప్రొడక్ట్ సెర్చ్ చేస్తామో, లెట్స్ సే డెల్ ల్యాప్టాప్ అని చెప్పి ప్రొడక్ట్ అనేది ఇక్కడ సెర్చ్ చేసినప్పుడు ఆ ప్రొడక్ట్ మ్యాచ్డ్ కీ అనేది స్టార్టింగ్ లో వచ్చి, ఓకే, దాని ఆటో సజెషన్స్ బేస్డ్ ఆన్ ద రీసెంట్లీ సెర్చ్. ఓకే, సో డిఫరెంట్. ఓకే, ఈ అమెజాన్ ని మల్టిపుల్ యూజర్స్ అనే వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి, సో వాళ్ళందరి మల్టిపుల్ యూజర్స్ లో ఈ డెల్ ల్యాప్టాప్ అనే కీవర్డ్ తో అందరు ఎక్కువగా ఏది సెర్చ్ చేశారు అనేది టాప్ లో రావాలి. ఓకేనా, సో అది మనకి యాజ్ ఎ యూజర్ మనకి ఎలా తెలుస్తుంది అంటే మనకి తెలియదు, బట్ ఫ్రమ్ ద బ్యాక్ ఎండ్, ఓకే, డేటాబేస్ నుంచి ఆ డేటాని ఫెచ్ చేసుకుంటారు. అది ఇంటర్నల్ గా టెస్టర్స్ అనేవాళ్ళు టెస్ట్ చేయాలి. ఓకేనా, డేటాబేస్ కి కనెక్ట్ అయ్యి, ఓకేనా, ఏది ఫ్రీక్వెంట్ కాల్ చేశారు, ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేశారు, ఓకే, ఇది ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ అయింది, ఇది అన్ని సార్లు కాల్ అయింది, దీనికన్నా ఇది ఎక్కువ ఉందా లేదా, కౌంట్ కౌంట్ అనేది మనకి డిసెండింగ్ ఆర్డర్ లో ఉందా లేదా అన్నది వాళ్ళు వెరిఫై చేయాలన్నమాట. ఇంటర్నల్ టెస్టింగ్ టీము డేటాబేస్ తో కనెక్ట్ అయ్యి వాళ్ళు వెరిఫికేషన్ అనేది చేయాలి. ఓకేనా, సో ఇక్కడైతే మనం ఏం చేద్దాం అంటే ఈ డెల్ ల్యాప్టాప్ అనేది మనకి మ్యాచ్ అయ్యి దాని రిలేటెడ్ సెర్చ్ రిజల్ట్స్ అనేది డిస్ప్లే అవుతాయి లేదా. ఓకే, ఎన్ని కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి, కౌంట్ 10 కనిపిస్తుంది. ఓకే, సో 10 అనేది నాకు ఆటో సజెషన్ బాక్స్ లో కనిపిస్తుందా లేదా, ప్రతిదానికి చివరన ఐ మీన్ స్టార్టింగ్ లో సెర్చ్ ఐకాన్ అనేది కనిపిస్తుందా లేదా అన్నది కూడా చూడాలి. ప్లస్ ఇంకోటి, మీరు మౌస్ ఓవర్ చేస్తా ఉంటే, ఓకే, మౌస్ ఓవర్ చేస్తా ఉంటే మీరు ఎక్కడైతే మౌస్ ఓవర్ చేశారో అక్కడ హైలైట్ అవ్వకుండా వెళ్తుంది చూడండి. ఓకే, ప్రొడక్ట్ అనేది అది హైలైట్ అవ్వకుండా వెళ్తుంది. ఓకే, సో అంటే ఈ ఫంక్షనాలిటీ వరకు మనం టెస్ట్ చేయడానికి ఒక స్టోరీ డిఫైన్ చేశారనుకుంది. ఓకే, మనకు ఒక స్టోరీ వచ్చింది, జస్ట్ ఈ సెర్చ్ బాక్స్ రిలేటెడ్ సెర్చ్ చేయకుండా సెర్చ్ బాక్స్ రిలేటెడ్ మాత్రమే మనకు టెస్టింగ్ అనేది ఉంది. ఓకే, సో దీనికి టెస్ట్ కేస్ అనేది ఎలా రాయాలనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ సినారియో వచ్చేసి సినారియో, ఓకే, రిక్వైర్మెంట్, సినారియో రిక్వైర్మెంట్, వాట్ ఈస్ అవర్ రిక్వైర్మెంట్, వెరిఫై as a user, verify that user is able to enter, text into text box and other functionality. ఓకే, అంటే ఈ ఓవరాల్ స్టోరీని ఒక సినారియో లాగా రాసుకొని ఇప్పుడు మనం టెస్ట్ కేసెస్ రాస్తున్నాం. ఓకే, సో ఒక్కొక్క టెస్ట్ కేసు ఏంటి, సో ఫస్ట్ టెస్ట్ కేసు వచ్చేసి ఒక్కొక్క టెస్ట్ కేస్ కి మనకి టెస్ట్ కేస్ ఐడి ఉంటుంది. ఓకే, టెస్ట్ కేస్ ఐడి, ఓకే, టెస్ట్ కేస్ ఐడి టీసీ అండర్ స్కోర్, ఓకే, టీసీ అండర్ స్కోర్ టెస్ట్ కేస్ ఐడి అనేది మనకి జీరాలో అనుకోండి, జీరాలో అప్లోడ్ చేస్తే మనకి ఆటోమేటిక్ గా టెస్ట్ కేస్ ఐడి అనేది జనరేట్ అయిపోతుంది. లెట్స్ మనకి ఇక్కడ ఎగ్జామ్షన్ 001 అనేది టెస్ట్ కేస్ ఐడి అనుకుంది. ఓకే, టెస్ట్ కేస్ ఐడి. నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్, డిస్క్రిప్షన్ ఆఫ్ ద టెస్ట్ కేస్. సార్,
టెస్ట్ కేస్ నేమ్ ఏంటి, దాని డిస్క్రిప్షన్ ఏంటి అనేది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. ఇది మనకు కొంచెం యూజర్ ఫ్రెండ్లీ ఏం చేద్దామంటే దీన్ని మెర్జెంట్ సెంటర్ చేద్దాం. మెర్జెంట్ సెంటర్ ఉందా, ఒక మెర్జెంట్ సెంటర్ మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం. ఇంకొక టేబుల్ కార్నర్ ఇద్దాం. బోల్డ్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్, యాక్చువల్ రిజల్ట్, స్టేటస్ ఆఫ్ ద టెస్ట్ కేస్ అనమాట. ఓకే, సో ఇవి మ్యాండేటరీగా ఉండే కాలమ్స్. మ్యాండేటరీగా ఉండే కాలమ్స్ అనమాట. ఇందులో టెస్ట్ కేస్ అనేది రాస్తుంది. ఓకే, టెస్ట్ కేస్ ఐడి. ఫస్ట్ టెస్ట్ కేస్ ఏంటి? సో బేసిక్ గా ఫస్ట్ మనం వెరిఫై చేయాల్సింది ఈ టెక్స్ట్ బాక్స్ అనేది మనకి ఎడిటబుల్ ఆర్ ఎనేబుల్ ఉందా లేదా అని. ఓకే, సో టెస్ట్ కేస్ వెరిఫై సెర్చ్ టెక్స్ట్ బాక్స్ ఈస్ ఎనేబుల్డ్. ఓకే, సెర్చ్ టెక్స్ట్ బాక్స్ ఎనేబుల్ ఉందా లేదా అనేది వెరిఫై చేయాలి. అది మనకి ఫస్ట్ టెస్ట్ కేస్. దాని డిస్క్రిప్షన్ అనేది కొంచెం ఎలాబొరేట్గా ఇవ్వాలి. ఓకే, వెరిఫైయింగ్ that user is able to enter any text to text box. ఒకవేళ ఎంటర్ చేయగలుగుతానంటే అది ఎనేబుల్ ఉన్నట్టు, లేదంటే డిసేబుల్ ఉన్నట్టు అది. నెక్స్ట్ దీనికి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏంటంటే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ యూజర్ షుడ్ బి యూజర్ షుడ్ బి ఏబుల్ టు యూజర్ షుడ్ బి ఏబుల్ టు ఎంటర్ టెక్స్ట్ ఇంటూ టెక్స్ట్ బాక్స్. ఓకే, అది మనకి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అనమాట. మరి యాక్చువల్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? యాక్చువల్ రిజల్ట్ అనేది మనకి క్యూఏ ఎన్విరాన్మెంట్ కి కోడ్ డిప్లాయ్ అయినప్పుడు, దాన్ని టెస్ట్ చేసినప్పుడు యాక్చువల్ రిజల్ట్ అనేది డాక్యుమెంట్ చేస్తాం. ఓకే, సో ఇనిషియల్ గా టెస్ట్ కేసెస్ రాసేటప్పుడు విల్ డాక్యుమెంట్ ఓన్లీ దిస్. ఓకేనా, యాక్చువల్ రిజల్ట్ అనేది మనం అప్లికేషన్ మీద టెస్టింగ్ చేసేటప్పుడు వస్తుంది. ఒకవేళ రెండు మ్యాచ్ అయినాయి అనుకోండి, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ యాక్చువల్ రిజల్ట్, స్టేటస్ పాస్ లేదంటే ఫెయిల్. ఓకే, ఒకవేళ మనకి వేరే డిపెండెన్సీ వల్ల, ఓకే, ఎన్విరాన్మెంట్ అనేది స్టేబుల్ గా లేదు, మనకి టెస్టింగ్ చేయడానికి సపోర్టింగ్ లేదంటే బ్లాక్డ్ స్టేటస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఆ మనకి ఆ బ్లాకర్ అనేది రిజాల్వ్ అయ్యేదాకా బ్లాక్డ్ స్టేటస్ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, ఎగ్జిక్యూషన్ కి. సో అది మనకు ఒక టెస్ట్ కేసు. అలానే ఇంకో టెస్ట్ కేసు చూద్దాం. చూడండి, టెస్ట్ కేస్ 002. ఓకే, వాట్ ఈస్ అవర్ టెస్ట్ కేస్ 002 is when clicking on the search box whether it is displaying recently searched products. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ రాద్దాం చూడండి, వెరిఫై ఆఫ్టర్ క్లికింగ్ or verify after placing cursor into search box, displaying or previous search
USH products in the list. దానికి డిస్క్రిప్షన్ వచ్చేసి verifying that user is able to see top 10 recently search products when clicking on the సెర్చ్ బాక్స్. ఓకే, సో ఈ మాన్యువల్ టెస్ట్ కేసెస్ రాయడం అనేది చాలా బోరింగ్ ఉంటుంది అనమాట, కొంచెం పేషెన్స్ కూడా కావాలి. సో మనకి ఫస్ట్ టైం అయితే వాటికి అసలు ఇదేంటి అనేది అండర్స్టాండ్ కావడం కోసం వీ నీడ్ టు రైట్ అనమాట. ఓకే, మనకి పేషెంట్ గా కొంచెం రాయాలి. ఓకే, వన్స్ మనకి గ్రిప్ వచ్చిన తర్వాత మనం సేమ్ సిమిలర్ టెస్ట్ చేస్తుంటే క్లోన్ చేసుకోవచ్చు, లేకపోతే ఏఐ టూల్ ద్వారా కూడా టెస్ట్ కేసెస్ ని ఫిల్టర్ అవుట్ చేసుకొని రాసుకోవచ్చు అనమాట. సో ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏంటి ఇక్కడ, యూజర్ షుడ్ సి ఎగ్జాక్ట్లీ లేటెస్ట్ 10 సెర్చ్ products in latest on top. ఓకే, లేటెస్ట్ అనేది టాప్ టు బాటమ్ అనేది ఆర్డర్ అనేది ఉండాలండి. ఓకే, నెక్స్ట్ టెస్ట్ కేస్ 003. ఇక్కడ మనం టైప్ చేసినప్పుడు కీబోర్డ్ వైర్లెస్, ఓకే, ఎనీథింగ్ మనం టైప్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఆటో సజెషన్ అనేది 10 కనిపిస్తున్నాయా లేదన్నది. ఓకే, సో ఇవంతా ఏంటి, ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిన ఫంక్షనాలిటీ మనం అసంప్షన్ చేసుకొని రాసుకుంటున్నాం. ఓకేనా, యాక్చువల్ రిక్వైర్మెంట్స్ ఇలా ఉంటే మనం ఇలా రాయాలి టెస్ట్ కేస్ అని చెప్పి అసంప్షన్ చేసుకొని రాసుకుంటున్నాం అనమాట. ఓకే, సో టెస్ట్ కేస్ నెంబర్ 3 is verify after product search able to see auto suggestions in the list. డిస్క్రిప్షన్ వచ్చేసి verifying that when user enters product name partially into text box, user is able to see only one recent match recently search. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏంటి, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ వచ్చేసి యూజర్
should be able to see search match product right or 10 ఓకే డిస్ప్లే అయిన 10 మొత్తం సెర్చ్ అనేది మ్యాచ్ అవ్వాలి ఓకే సో ఇది జనరల్ గా టెస్ట్ కేసు ఈ టెస్ట్ కేస్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకి డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అనేది చేయలేం ఓకే ఫర్ ఎవ్రీ టెస్ట్ కేస్ ఓకే టీసీ అని చెప్పి రాస్తాము టెస్ట్ కేస్ షార్ట్ కట్ ఓకే ఫర్ ఎవ్రీ టెస్ట్ కేస్ టు టెస్ట్ దట్ we need to follow the test steps. We need to follow the test steps. By following the test steps only, we will be able to test the test case. Okay? అంటే ఇప్పుడు నేను ఈ ఫంక్షనాలిటీ సెర్చ్ బాక్స్ ని టెస్ట్ చేయడం అనేది నా గోల్ అయితే అక్కడికి నేను ఎలా రీచ్ అవుతాను అనేది దాన్ని టెస్ట్ కేసు సారీ టెస్ట్ స్టెప్స్ అనమాట అక్కడికి ఎలా రీచ్ అవుతాను డైరెక్ట్ గా నాకు టెస్ట్ ఐ మీన్ సెర్చ్ బాక్స్ అనేది డైరెక్ట్ గా కనిపించదు ఓకే దానికి కొన్ని స్టెప్స్ అనేవి ఉన్నాయి అంటే ప్రీ కండిషన్స్ ఎలాంటి అంటే ఫస్ట్ నేను బ్రౌజర్ లో యూఆర్ఎల్ అనేది లాంచ్ చేస్తున్నాను ఏ యూఆర్ఎల్ అమెజాన్ యూఆర్ఎల్ ఓకే అమెజాన్ యూఆర్ఎల్ అనేది లాంచ్ చేస్తున్నాను లాంచ్ చేసిన తర్వాత ఓకే లెట్స్ సే యూఆర్ఎల్ లాగిన్ రిలేటెడ్ యూఆర్ఎల్ అనుకుందాం ఓకే సో ఐ కెన్ బి ఏబుల్ టు సీ ద లాగిన్ ఓకేనా ఇక్కడ నేను ఈమెయిల్ మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేశాను ఓకే అదొక స్టెప్ ఓకే యూజర్ ఎంటర్డ్ ఈమెయిల్ మొబైల్ నెంబరు తర్వాత యూజర్ క్లిక్ ఆన్ కంటిన్యూ ఆ తర్వాత పాస్వర్డ్ కనిపించింది ఓకే పాస్వర్డ్ లో డేటా ఎంటర్ చేశాడు సబ్మిట్ క్లిక్ చేశాడు ఆ తర్వాత యూజర్ రీడైరెక్టెడ్ టు యూజర్ హోమ్ పేజ్ ఓకే అక్కడ సెర్చ్ బాక్స్ అనేది ఉంది అక్కడ యాక్చువల్ టెస్ట్ కేస్ అనేది అప్పుడు మనం టెస్ట్ చేస్తాం ఓకే సో అంతవరకు రీచ్ అయ్యేదాకా మనకి హెల్ప్ అయ్యేది ఏంటంటే టెస్ట్ స్టెప్స్ అన్నమాట సో ఇక్కడ మనం టెస్ట్ కేసెస్ రాసాము ఫర్ ఎవ్రీ టెస్ట్ కేస్ వీ నీడ్ టు రైట్ ఇన్ టెస్ట్ స్టెప్స్ ఓకే సో ఇక్కడ ఒక టెస్ట్ కేస్ కి మనం టెస్ట్ స్టెప్స్ అనేది రాద్దాం చూడండి ఒక టెస్ట్ కేస్ ని ఓకే ఇది ఒక టెస్ట్ కేసు దీనికి విల్ రైట్ ద టెస్ట్ స్టెప్స్ దీనికి ఎలా ఉండదు దీనికి కాలమ్స్ ఎలా ఉంటాయంటే టెస్ట్ కేస్ నేమ్ ఆర్ ఐడి ఓకే టెస్ట్ కేస్ ఐడి టెస్ట్ స్టెప్ నెంబర్ టెస్ట్ స్టెప్ ఎక్స్పెక్టెడ్ ప్రతి స్టెప్ కి మళ్ళీ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఉంటుంది ప్రతి స్టెప్ కి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఉంటుంది అలానే యాక్చువల్ రిజల్ట్ ఉంటుంది ఓకే టెస్టింగ్ చేసేటప్పుడు యాక్చువల్ రిజల్ట్ అనేది మనం డాక్యుమెంట్ చేస్తాం మళ్ళీ ప్రతి స్టెప్ కి మనకి స్టేటస్ అనేది ఉంటుంది ఓకే పాస్ ఆ ఫెయిల్ అనేది ఓకే ఒకవేళ ఆ టెస్ట్ కేస్ లో ఉన్న అన్ని స్టెప్స్ మనకి పాస్ అయితే దెన్ విల్ మార్క్ ద టెస్ట్ కేస్ స్టేటస్ యాజ్ పాస్ ఓకే ఈ స్టెప్స్ లో మనకి ఏది ఫెయిల్ అయినా కానీ విల్ మార్క్ ద స్టేటస్ టెస్ట్ కేస్ స్టేటస్ యాజ్ ఫెయిల్ అన్నమాట ఓకే ఇప్పుడు టెస్ట్ కేస్ ఐడి ఏంటి వీఆర్ రైటింగ్ ఫర్ దిస్ టెస్ట్ కేస్ అన్నమాట సో టెస్ట్ కేస్ నెంబర్ 001 okay this is the id so the step number is 1 okay what is the step here మనం స్టెప్ ఏం చేస్తున్నాము సో యూజర్ లాంచెస్ యూజర్ లాంచెస్ https amazon.in site ఓకే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏంటి యూజర్ షుడ్ సి లాగిన్
పేజ్. ఏ లాగిన్ పేజ్? యూజర్ షుడ్ సి అమెజాన్ లాగిన్ పేజ్. ఓకే, యూజర్ షుడ్ సి ద అమెజాన్ లాగిన్ పేజ్. అది ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. ఓకే, ఇది స్టెప్ నెంబర్ 1 కదా, దీన్ని సెంటర్ చేద్దాం. నెంబర్ స్టెప్ ని సెంటర్. ఓకే, నెక్స్ట్ బాక్స్ ఆర్డర్ చేస్తున్నాం. మళ్ళీ సేమ్ టెస్ట్ కేస్ కి స్టెప్ నెంబర్ 2. ఓకే, వాట్ ఈస్ స్టెప్ నెంబర్ 2? యూజర్ ఎంటర్స్ యూజర్ నేమ్ ఇంటూ. ఓకే, సో ఆ యూజర్ నేమ్ అనేది మనకి టెస్ట్ డేటా కింద వస్తుంది అనమాట. లెట్స్ సే యూజర్ నేమ్ అనేది నేను సింగిల్ కోర్స్ లో యూజర్ 1 2 3. ఓకే, ఇది యూజర్ నేమ్ అనుకుంది. యూజర్ 1 2 3 అనేది యూజర్ ఐడి ఇంటూ ఏ ఫీల్డ్, అది ఈ ఫీల్డ్ వచ్చేసి మనకి. ఓకే, ఇది ఇది అనమాట ఫీల్డ్. ఓకే, యూజర్ ఎంటర్ యూజర్ నేమ్ ఇంటూ ఫీల్డ్. ఓకే, నెక్స్ట్ స్టెప్ నెంబర్ వచ్చేసి యూజర్ క్లిక్డ్ ఆన్. ఏ బటన్ ఉంది అక్కడ? కంటిన్యూ బటన్. యూజర్ క్లిక్డ్ ఆన్ కంటిన్యూ బటన్. ఇట్లా ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ మనం రాయాలన్నమాట. సో దీనికి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏంటి? యూజర్ ఎంటర్స్ యూజర్ ఎంటర్డ్ యూజర్ షుడ్ బి ఎంటర్డ్ యూజర్ నేమ్ ఇన్ ది టెక్స్ట్ బాక్స్. ఓకే, యూజర్ నేమ్ ఎంటర్ చేస్తే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏంటి? ఆ ఎంటర్ చేసింది మనకి టెక్స్ట్ బాక్స్ లో కనిపించాలి. ఓకే, అది ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. యూజర్ క్లిక్ ఆన్ కంటిన్యూ బటన్ అంటే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏంటి? పేజ్ షుడ్ రీడైరెక్టెడ్ టు పాస్వర్డ్ ఎంట్రీ పేజ్. ఓకే, పాస్వర్డ్ ఎంట్రీ పేజ్ కి రీడైరెక్ట్ అవ్వడం అనేది ఇక్కడ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. ఓకే, సేమ్ టెస్ట్ కేస్ అయింది. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 4 వచ్చేసి యూజర్ ఎంటర్స్. ఓకే, సమ్ పాస్వర్డ్ నేను స్టార్స్ లో మెన్షన్ చేసిన పాస్వర్డ్ ఇన్ పాస్వర్డ్ ఫీల్డ్. ఓకే, పాస్వర్డ్ ఇన్ పాస్వర్డ్ ఫీల్డ్. యూజర్ షుడ్ సి ఎంటర్ పాస్వర్డ్ మ్యాచ్. ఓకే, ఎంటర్డ్ పాస్వర్డ్ మ్యాచ్ అయిందో లేదో చెక్ చేసుకున్నాడు. స్టెప్ నెంబర్ 5 వచ్చేసి యూజర్ క్లిక్డ్ ఆన్ సబ్మిట్ బటన్. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే దీని ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ వచ్చేసి షుడ్ రీడైరెక్ట్ టు యూజర్ హోమ్ పేజ్ అనేది ఇక్కడ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. నెక్స్ట్ ఇప్పుడు స్టెప్ నెంబర్ 6 వస్తుంది. ఓకే, సో ఫస్ట్ టెస్ట్ కేసు ఏంటి మనకి? వెరిఫై యూజర్ ఈజ్ ఏబుల్ టు, అంటే ఆ ఫీల్డ్ అనేది ఎనేబుల్ ఉందా లేదా, యూజర్ అనేవాడు టెక్స్ట్ అనేది ఎంటర్ చేయగలుగుతున్నా లేదా. ఓకే, సో ఇక్కడ టెస్ట్ స్టెప్ అనేది అక్కడ టెస్ట్ కేస్ నేమ్ అనేది టెస్ట్ స్టెప్ అవుతుంది. దీన్ని కాపీ చేసి దాని ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఈ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. ఓకే, సో ఒక టెస్ట్ కేస్ ని మనం టెస్ట్ చేయాలంటే డైరెక్ట్ గా కాదు, దానికి కొన్ని ప్రీ కండిషన్ స్టెప్స్ ఉంటాయి. అది ఫాలో అవుతా మనం టెస్ట్ అనేది చేయాలన్నమాట. సో ఇలాగా ప్రతి టెస్ట్ కేస్ కి టెస్ట్ స్టెప్స్ అనేది డాక్యుమెంట్ చేసి దాని యాక్చువల్ రిజల్ట్. ఓకే, సో యాక్చువల్ రిజల్ట్ ఇప్పుడు నాకు డిప్లాయ్మెంట్ అయిపోయింది. ఓకే, లెట్స్ సే నేను క్యూఏ ఎన్విరాన్మెంట్ లో ఉన్నాను, డిప్లాయ్మెంట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూషన్ చేస్తున్నాను. ఓకే, ఎగ్జిక్యూషన్ ఫస్ట్ స్టెప్ ఏంటి? యూజర్ లాంచెస్ యూజర్ షుడ్ సి అమెజాన్ లాగిన్ పేజ్. ఓకే, సో కనిపించింది లాగిన్ పేజ్ ఇక్కడ. సో ఇక్కడ యాక్చువల్ రిజల్ట్ సీయింగ్ అమెజాన్ లాగిన్ పేజ్. ఓకేనా, సో ఇక్కడ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ లాగిన్ పేజ్ కనబడాలి, యాక్చువల్ రిజల్ట్ కనిపిస్తుంది. సో ది స్టేటస్ ఇస్ పాస్.
ఓకే, పాస్ అనమాట. నెక్స్ట్ యూజర్ ఎంటర్ దిస్, అది కనిపించాలి. యాక్చువల్ రిజల్ట్ సీయింగ్ ఎంటర్ యూజర్ నేమ్. ఓకే, సో ఇక్కడ నేను టెస్ట్ 1 2 3 అని ఎంటర్ చేశాను. సో అది నాకు కనిపిస్తుంది ఇక్కడ టెక్స్ట్ బాక్స్ లో, కాబట్టి నాకు అది యాక్చువల్ రిజల్ట్ మ్యాచ్ అయింది. సో అది కూడా మనకేంటి, ఇది కూడా మనకి పాస్ అవుతుంది. నెక్స్ట్ యూజర్ క్లిక్ ఆన్ కంటిన్యూ బటన్. ఓకే, పేజ్ షుడ్ రీడైరెక్టెడ్ టు పాస్వర్డ్ ఎంట్రీ పేజ్. నెక్స్ట్ యాక్చువల్ రిజల్ట్ ఏంటి, సేమ్ పాస్వర్డ్ ఎంట్రీ పేజ్. ఓకే, ఇక్కడ ఏమన్నా రీడైరెక్ట్ అవ్వాలి అని చెప్తున్నాం, ఇక్కడ ఏమన్నా అయిపోయిన తర్వాత చూస్తున్నాం అనమాట. ఓకే, రీడైరెక్ట్ అయిపోయింది కాబట్టి ఇది కూడా మనకి పాస్ అన్నమాట. నెక్స్ట్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. ఓకే, ఏబుల్ టు సి ఎంటర్ పాస్వర్డ్. ఈ స్టెప్, సో ఇది మనకి వ్యాలిడ్ కాదు కాబట్టి అది ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడైతే మనం పాస్ తీసుకున్నాం. ఓకే, పాస్వర్డ్ కూడా. సో తర్వాత ఏంటి, షుడ్ రీడైరెక్టెడ్ టు యూజర్ హోమ్ పేజ్ కాబట్టి సిడి యూజర్ హోమ్ పేజ్, ఇది పాస్. నెక్స్ట్ అది ఎనేబుల్ ఉందో లేదో ఎలా తెలుస్తుంది, వెన్ వీఆర్ క్లికింగ్ ఆన్ ద అమెజాన్ సైట్. ఓకే, సెర్చ్ బాక్స్ లో క్లిక్ చేస్తే మనకి అది కర్సర్ అనేది అక్కడ బ్లింక్ అవుతుంది కాబట్టి అందులో మనం టెక్స్ట్ అనేది ఎంటర్ చేయగలుగుతున్నాము. సో ఇది కూడా మనకి ఏమైంది, ఏబుల్ టు ఎంటర్ టెక్స్ట్ ఇంటూ టెక్స్ట్ బాక్స్. సో వీ కెన్ సే బోత్ ఆర్ మ్యాచ్ దెన్ పాస్. ఓకే, సో ఇలాగ డాక్యుమెంట్ చేసి అన్ని స్టెప్స్ పాస్ అయితే దెన్ విల్ పాస్ దిస్ టెస్ట్ కేస్ యాజ్ పాస్. ఓకే, సో ఇక్కడ యాక్చువల్ రిజల్ట్ డాక్యుమెంట్ చేసేస్తాం. ఇప్పుడు మనం ఏంటి, సో ఇదంతా మనకి కలర్ ఇండికేషన్ గ్రీన్ కలర్ అంటే ఎక్సెల్ లో కాబట్టి ఇలా వేసుకుంటాం. మామూలుగా అయితే మనం జీరాలో డాక్యుమెంట్ చేస్తే ఈ కలర్, ఓకే, ఆ స్టేటస్ ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ లో ఉంటుంది. ఓకే, పాస్ అనుకోండి గ్రీన్ కలర్ ఉంటుంది, ఫెయిల్ అయితే రెడ్ కలర్ ఉంటుంది, బ్లాక్డ్ అయితే గ్రే కలర్ ఉంటుంది. ఓకే, సో మనకి